కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. ఎన్టీవీతో మాట్లాడుతూ కృష్ణా జలాల కేటాయింపుల అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల వైఖరిని ఆయన ఘాటుగా ఎండగట్టారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు రాకుండా బీఆర్ఎస్ నేతలు తప్పించుకోవడం వెనుక నిజాలు బయటపడతాయనే భయమే కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని జూపల్లి ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. అన్నీ తెలిసిన మేధావినని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన 500 టీఎంసీలకు పైగా నీటిని వదిలేసి తక్కువ కేటాయింపులకు ఎందుకు ఒప్పుకున్నారు అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇచ్చి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి స్పష్టత లేదని జూపల్లి ఎద్దేవా చేశారు. ఒకసారి 50:50 నిష్పత్తి అంటారు, మరోసారి 69% వాటా అంటారు, చివరకు మాత్రం 299 టీఎంసీల ఒప్పందానికి అంగీకరించారని విమర్శించారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దక్షిణ తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం చేసిన బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై బహిరంగ చర్చకు ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించడం వారి పిరికితనానికి నిదర్శనమని జూపల్లి వ్యాఖ్యానించారు. చర్చకు వస్తే ఆధారాలతో కూడిన నిజాలు బయటపడతాయి. 30 ఏళ్ల రికార్డులు, కేంద్రం అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పలేకపోయిన సమాధానాలు అన్నీ ప్రజలకు తెలుస్తాయి. అందుకే బండారం బయటపడుతుందనే భయంతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారు అని ఘాటుగా అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దుతోందని జూపల్లి తెలిపారు. కనీసం 45 టీఎంసీల నీటి వినియోగంపై స్పష్టమైన అనుమతులు తెచ్చుకుని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన చారిత్రక తప్పులను సరిదిద్ది తెలంగాణ రైతుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.